లేట్గా అప్లోడ్ చేసినానని దయచేసి ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా చాలా బాగుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా స్కూల్లో సైన్స్ డే రోజు స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేశారనమాట. చూడండి, ఒక్కొక్కరు వాళ్ళ ప్రతిభను నిరూపించుకున్నారు. అదే వీడియో తీసాను అనమాట. నిజం ఆ రోజు అయితే వీడియోస్ తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఒకటే మన అరుస్తూ ఉన్నారు. ఎందుకో నాకు కొంచెం అనీజీగా అనిపించింది అనమాట. సాటర్డే జరిగింది, మళ్ళీ పాపము మిస్ అయిపోతాము. లాస్ట్ ఇయర్ వీడియో, సైన్స్ డే వీడియో ఆ స్కూల్లో తీసి పెట్టిన ఫ్రెండ్స్. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో కిందనే ఇస్తాను, ఒకసారి చూడండి అని చెప్పి అప్పుడు తీశాను కదా, ఈ ఇయర్ చూసుకోగలుగుతున్నాను అని చెప్పి మళ్ళీ నాకు అనిపించి మళ్ళీ లేచి వీడియో తీశాను అనమాట. పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసినారు ఫ్రెండ్స్. నిజము ఎంత బాగా చేసినారంటే ఒక్కొక్క ఐడియాతో చాలా బాగా చేసినారనమాట. చూడండి, ఏదో వాటరు రైన్ వాటర్ ఎలా వస్తుంది, తర్వాత ఇవి అడవులలో ఇవి వస్తాయి చూడండి, అగ్నిపర్వతాలు పేలుతాయి అని అంటారు కదా, అలాంటివి చేసినారు పిల్లలు. తర్వాత ఇది చూడండి, వీళ్ళ మాదిరిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు కానీ ఫ్రెండ్స్ సరిగా క్లారిటీగా వినిపించలేదు వాయిస్. నేను అందుకే మొత్తం అంతా కట్ చేసినాం. మెయిన్ వచ్చేసి సాంగ్ పెట్టినారు, సైన్స్ డే సాంగ్. ఇంకా ఆ సాంగ్ వినిపిస్తుంది, ఆ సాంగ్ వినిపిస్తే కాపీరైట్ పడిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను మొత్తం అంతా మ్యూట్ చేసేసినాను. పిల్లలు థర్డ్ క్లాస్ నుంచి పార్టిసిపేట్ చేశారనమాట. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, ఇంకా 10th ఎగ్జామ్స్ దగ్గర వచ్చేసినాయని చెప్పి 10th క్లాస్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇదైతే రాకెట్ సైన్స్ 7th క్లాస్ అమ్మాయిలు ఇద్దరు చేసినారు, చాలా బాగా చేసినారు. టీచర్ చూడండి, టీచర్ కొంచెం లేపుతాము పైకి అని చెప్పి కొంచెం పైకి లేపింది, అది కూడా చూసాము, బాగుంది. ఇది వచ్చేసి ఫైర్ 4th క్లాస్ అమ్మాయి కనిష్క చేసింది, అదే షార్ట్ పెట్టాను నేను, చూసినారు కదా. చూడండి, రాకెట్ మీనాక్షి అంతా ధర్మాకోల్తో చేసింది, చాలా బాగా. అందరికి ఎంత బాగా ఐడియాస్ వచ్చినాయో ఫ్రెండ్స్, చాలా బాగా చేసినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఏ ఒక్కరు ఎవరికి తీసిపోకుండా వాళ్ళ ప్రతిభను అయితే చూపించారనమాట. వీళ్ళిద్దరు అక్క తమ్ముడు ఆ ఫైర్, ప్రతి ఒక్కరూ ఆ ఫైరే తీసుకున్నారు. పీటీ మేడం అయితే ఎన్నిసార్లు ఫైర్ తీసిందో ఏమో. చూడండి టీచర్, చూడండి టీచర్ అని చెప్పి మళ్ళీ నేను కూడా ఒకసారి ట్రై చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ ఫైర్ అంటే భయం వేసింది, మళ్ళీ వేరే వాళ్ళు చూపించేలోపు మళ్ళీ నేను కూడా తీసినాను. ఏం కాలేదు. ఇట్లా ఒక్కొక్కరిది తీసుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా మిగతా లోయర్ సెక్షన్ పిల్లలకు కూడా చూపించాలి కదా. ఇక్కడ వచ్చేసి ఈ అబ్బాయి 7th క్లాస్ అబ్బాయి రెడ్డి ప్రతీక్ చాలా బాగా చేసినాడు అగ్రికల్చర్. ఇప్పుడు మొత్తం మనం తినేదంతా కలుషితమే కదా ఫ్రెండ్స్, ఆర్గానిక్గా పండించాలని చెప్పి సమీకృత వ్యవసాయం నమూనా అని చెప్పి ప్రతిదీ ఏ విధంగా పండించాలి, మనము ఎట్లా ఉండాలి అని చెప్పి చుట్టూ ఒక ఇండ్లు, చుట్టూ ఆవులు, తర్వాత ప్రతి గింజలు, ఆముదమంట, వేరుశనగలు, పాప్కార్ను, ఉలవలు, పెసర్లు అన్ని రకాలు వేసి చాలా బాగా చేసినాడు. అది మెయిన్ నాకు ఆ అబ్బాయి చేసినది భలే నచ్చింది ఫ్రెండ్స్ అన్నిటికన్నా. తర్వాత ఇక్కడ వచ్చేసి 3rd క్లాస్ జయదీప్, సేమ్ ఈ అబ్బాయి కూడా అగ్నిపర్వతంతో చేసినాడు. చాలామంది అదే ఫ్రెండ్స్, పిల్లలు 3rd క్లాస్ 4th క్లాస్ వాళ్ళందరూ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, యోషిత చేసింది కానీ అది సాంగ్ వస్తుంది, నేను అందుకే పోస్ట్ చేయలేదు, మ్యూట్ చేసేసినాను అనమాట. సాంగ్ వస్తే ఇంత చేసిండేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, కాపీరైట్ పడిపోతుంది, అందుకే చెప్పి చేయలేదు. ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫై మాదిరిగా వాటర్ని ఏ విధంగా శుద్ధి చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి. ఇక్కడ వచ్చేసి 5th క్లాస్ ఆఫియా సెన్స్ ఆర్గాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టంగు నుంచి మనము ఏ విధంగా, టంగు వల్ల మనకి ఏం ఉపయోగము, స్కిన్ వల్ల ఏం ఉపయోగము, ఐ వల్ల ఏం ఉపయోగము, ఇట్లా సెన్స్ ఆర్గాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఈ అబ్బాయి కూడా 5th క్లాస్ అబ్బాయి కూడా అదే సేమ్
అగ్నిపర్వతం గురించి ఒక్కో విధంగా. ఇక్కడ వచ్చేసి లియో వచ్చేసి వాటర్ది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏదో చెప్పినాడు కానీ పాపం ఆడ ట్రై చేసినాడు రాలా. ఇంకా టైం అయిపోతుంది, క్లాస్ వైజ్ అందరినీ పంపిస్తాండ్రు అని చెప్పి ఫాస్ట్గా అందరినీ తీసుకుంటూ వచ్చినాం అనమాట. ఈ అమ్మాయి 3rd క్లాస్ అమ్మాయి పునర్వి. ఆ అమ్మాయి కూడా సేమ్ అదే చేసింది, అగ్నిపర్వతము. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి 6th క్లాస్. ఇక్కడ వచ్చేసి ఈ అబ్బాయి కూడా ఏదో చేసినాడు, మొత్తానికి చెప్పినాడు ఫ్రెండ్స్, నాకు సరిగ్గా గుర్తు లేదు. ఆ అబ్బాయి కూడా వచ్చేసి 7th క్లాస్. ఆ అమ్మాయి వచ్చేసి హర్నిత హౌస్ చేసింది. నేను ఏదో ఒకటి చేస్తా టీచర్ అని చెప్పి 9th క్లాస్ వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు అనమాట. 9th క్లాస్ ఇద్దరు వచ్చేసి జోహా, తర్వాత వచ్చేసి నిషిత, ఇద్దరు అదేదో ఎక్స్పెరిమెంట్ చేసినారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను ఏంది మాది బ్లాక్గా ఉంది అని చెప్పి పైన చూస్తా మాట్లాడినా కానీ మళ్ళీ వేరే అమ్మాయి టీచర్ కింద చూడండి మీకు వీడియో కనిపిస్తుంది అని చెప్పింది. నేను మళ్ళీ రివర్స్ వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ వీడియో తీసిన ఫ్రెండ్స్, అప్పుడు కనిపించింది కింద మిర్రర్లో వీడియో వస్తుందని చెప్పి. చూడండి ఎంత బాగా ఐడియాతో చేసినారు. తర్వాత స్పీచ్లు కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్, సర్ సివి రామన్ గురించి. అది వీడియో తీయలేదన్నమాట. పిల్లలు ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు, తర్వాత మార్నింగ్ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినారు. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఫ్రైడే ఎగ్జామ్ పెట్టినారు. సాటర్డే వచ్చేసి ఇది వాళ్ళు ఏమేమి చేసినారో అన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి 7th క్లాస్ వాళ్ళు, 7th 9th క్లాస్ అబ్బాయిలు అన్నమాట. ఎవరు తీసుకోలే ఫ్రెండ్స్, చాలా బాగా చేసినారు. వీళ్ళు వచ్చేసి 9th క్లాస్ వాళ్ళు. అదేదో సౌండ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, ఎంత బాగుండింది తెలుసా సౌండ్, మ్యూజిక్. ఆ వైర్లు అట్లా టచ్ చేస్తుంటే ఎంత బాగా మంచి సౌండ్ వచ్చిందో. కానీ ఏం చేద్దాము, మ్యూట్ చేసేసినానండి, సారీ ఏమనుకోద్దండి. చాలా బాగుంది ఆ సౌండ్. అట్లే ఒక్కొక్కరు విధంగా. ఈ జాహిద్ మాత్రం ఏదో చెప్తాడు, ఆ బ్యాటరీలు పెన్సిల్ పైన పెడతాడు, కానీ అవి ఎంతసేపటికి రాకుంటే ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోయినాను అనమాట. ఈసారి పవన్ కూడా సేమ్ అదే చేసినాడు ఫ్రెండ్స్. క్రిస్మస్కి మాత్రం బాగా చేసినాడు. ఈసారి సేమ్ పవన్ కూడా అదే చేసినాడు. అందరు పిల్లలు మాదిరిగానే అగ్నిపర్వత పిల్లలు ఏమంతగా నచ్చలే, అందుకే డల్గా ఉన్నాడు పాపము. ఇక్కడ వచ్చేసి తెలుగు సారు సడన్గా వీడియో తీసేస్తాను. ఇక్కడ చూడండి మహేష్, 7th క్లాస్ మహేష్. రాకెట్ అంట, రాకెట్ హెలికాప్టర్. ఇక్కడ వాళ్ళు ఏదో ఇల్లు కట్టి అది చూపిస్తారు. వీళ్ళు ఏ క్లాస్? 5th క్లాస్. వీళ్ళంతా 5th క్లాసే ఫ్రెండ్స్. తేజేష్, నాగిని తేజేష్ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇల్లు కట్టి పశువులు పాకేమో అది చేసినారు వీళ్ళు. వీళ్ళు కూడా 5th క్లాసే. ఇంకా వీళ్ళు కూడా ఫ్రెండ్స్ పార్కులు ఇట్లా అన్నీ తయారు చేసి చెప్పినారు. అందరికన్నా ఇప్పుడు వస్తుంది చూడండి, మీకు ఎవరికైనా డబ్బులు కావాలంటే కాల్ చేయండి, మా పిల్లలు మీకు అప్పటికప్పుడే ఏటీఎం తయారు చేసి ఇచ్చేస్తారు. చూడండి ఇక్కడ ఏటీఎం ఎంత బాగా తయారు చేసినారు వాళ్ళు. నెంబర్స్ కూడా మనం పిన్ కోడ్, ఏటీఎం కార్డు పెడితే పిన్ నొక్కాలి కదండి, అట్లా వాళ్ళు నెంబర్స్ కూడా పెట్టినారు చూడండి. నాకు తెలియదు అసలు, మళ్ళీ మేడం వాళ్ళు చెప్పింటే మళ్ళీ నేను పోయి ట్రై చేసిన. అట్లా పెడితే కాయిన్ పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత టీచర్స్ అందరూ ట్రై చేసినారు అది కాయిన్ పడ్డము. చాలా ఫన్నీగా ఉన్నింది. అదే నేను షార్ట్లో పెట్టినాను చూడండి. ఇక్కడ వచ్చేసి అప్పుడు అమ్మాయి లేదనమాట, వినూత్న.
మళ్ళీ వచ్చింది, అందుకే వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్.